అందుకే అంటాము, ఇన్వెస్ట్ యువర్ టైం. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంట. ఎందుకు నేను చెప్తున్నానంటేనండి, మనము నిజంగా ఒక 30% లంగ్ కెపాసిటీని కూడా మనం వాడట్లేదండి. లంగ్ కెపాసిటీని వాడకపోతే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మనకి ఎనర్జీ? చూడండి, రోజుకి ఎంత ఆహారం తీసుకుంటాం మనం? 2 కిలోలు 3 కిలోలు. దానికోసం ఎంత వెతుకులాడతాము, ఎంత పరిశోధన చేస్తున్నాము. ఏది మంచిది, ఎలా పెట్టాలి, ఏం చేయాలి, పిల్లలకి ఎలా పెట్టాలి, పెద్దవాళ్ళకి ఎలా పెట్టాలి, సమ్మర్లో ఎలా తీసుకోవాలి, వింటర్లో ఏం తీసుకోవాలి కదా. నీళ్ళు రోజుకి 3 లీటర్స్ 4 లీటర్స్ తీసుకుంటాం మ్యాక్సిమం. దానికి కూడా ఎంత వెతుకులాట, ఎంత ఖర్చు పెడుతున్నాము. కొన్నిసార్లు లక్షలు కూడా ఖర్చు పెడుతున్నాం వాటర్కి. మరి రోజుకి మనం ఎంత శ్వాస తీసుకుంటాం తెలుసా అండి? ఎంత గాలి? 10,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ. మరి దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏది ముఖ్యమో దాన్ని పక్కకి పెట్టేస్తున్నాం. చిన్న చిన్న అల్పమైన చాలా విషయాలకి ప్రాముఖ్యతనిచ్చి మనం చూస్తున్నాం. తీసుకున్న శ్వాస మన జీవితాన్ని నిలిపేది, కేవలం శ్వాస. దాన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అదే సుదర్శన క్రియ. ఆ ప్రక్రియ మనం హ్యాపీనెస్ ప్రోగ్రాంలో చెప్పేది. సో ఎవరి ఆరోగ్యం కోసం వారే చేయాలి. చూడండి, శరీరం భగవంతుడు మనకి ఇచ్చిన అపురూపమైనటువంటి వరం. దీన్ని గ్యారేజీకి పంపించాక మాటికి రిపేర్లే వస్తాయి. గ్యారేజీకి వెళ్ళక ముందే మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చివరి శ్వాస దాకా ఒకరి చేత చేయించుకున్న రాజాలాగా దర్జాగా వెళ్ళాలి అంటే కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సిందే. అందులో ముఖ్యంగా సుదర్శన క్రియ అని మనం చెప్తాం. చూడండి, సుదర్శన క్రియ ఏం చేస్తుందంటే, ప్రతి శ్వాస తీసుకున్న ప్రతి శ్వాసని ప్రాణశక్తిగా మలుస్తుంది. అదే కదా, ఎప్పుడైతే మన ఆక్సిజన్ ఇంటేక్ పెరుగుతుందో ప్రతి సెల్ ఆక్సిజనేషన్ చేరుతుంది, అందించగలుగుతాం. సో ఆక్సిజన్ కౌంట్ పెరుగుతుంటే ప్రతి సెల్లోనూ ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది కదా. సో సింపుల్ టెక్నిక్, అదే సుదర్శన క్రియ. అందుకే రండి, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయండి. సుదర్శన క్రియని రోజు జీవితంలో ఒక భాగం చేసుకోండి. యోగాని, ప్రాణాయామాన్ని, ఉన్న ఈ ఒక్క లైఫ్ని హాస్పిటల్స్కి అక్కడికి స్పెండ్ చేయడానికి కాదు. చూడండి, ప్రతి రూపాయి మనం దాస్తాము. హాస్పిటల్లో జాయిన్ అయ్యాక జబ్బు కోసం ఖర్చు పెట్టడానికి మనం రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్నాం, పొదుపు చేసి జాగ్రత్త చేసి. కానీ యు ఇన్వెస్ట్ యువర్ టైం నౌ. రాకుండా ఉండటానికి సమయాన్ని స్పెండ్ చేయండి, రాకుండా ఉండటానికి మీరు మనీ స్పెండ్ చేయండి. వచ్చిన తర్వాత కాదు, ప్రాపర్ టైం, రైట్ టైం. ఇన్వెస్ట్మెంటే మన హెల్త్కి మనం ఇచ్చుకునే ఒక అపురూపమైనటువంటి వరం, గిఫ్ట్. అట్లీస్ట్ ఈ యోగా డేకైనా సరే మనం మన హెల్త్ కోసం, మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుందాము. చూడండి, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ మనల్ని మనకి పరిచయం చేస్తుంది, మన యొక్క ప్రాముఖ్యతని మనకి తెలియచేస్తుంది. అందుకే అంటారు కదా, దేహమేరా దేవాలయం అని. ఈ దేవాలయాన్ని మనం పరిరక్షించుకోవటమే మన ప్రథమ కర్తవ్యం. ఆరోగ్యానికి మించిన విలువైనది ఏదీ లేదు. సో మనమే తొలి అడుగు వేద్దాం. ఈ యోగా డేకైనా సరే మనం ఖచ్చితంగా ఈ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేద్దాం. అన్ని ఊర్లలోనూ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ టీచర్స్ ఉన్నారండి.
యూ కెన్ రిజిస్టర్ ఎనీవేర్. నేను మాత్రం విజయవాడలో పెడుతున్నాను 12, 13, 14. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ విజయవాడ. బాయ్.